గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771070020. మరణించిన చంద్రమౌళి తన నివాసం విశాఖలో నివాసం ఉంటున్న జీవీ యాంకరేజ్ వద్ద అయితే ఉన్నాం. మన చంద్రమౌళి గారితో అత్యంత సన్నిహితుడైన వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? సుధాకర్ గారు. ఎప్పుడు వెళ్ళారు సార్? 18 ఉదయం ఏమిచ్చి క్యాంప్ వెళ్తున్నాం సుధాకర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమిచ్చి సరే అంటే సుధాకర్ ఒక వారం రోజులు పడుతుందమ్మా అని అన్నారు. అదే సుధాకర్ మొక్కలు కొంచెం వాటర్ వేస్తుండే చెప్పు, మొక్కలు వేస్తుండే పిల్లలు కూడా చూస్తుండే వేరే వైపు కూడా పంపించద్దు, కార్లు కూడా తిరుగుతాను అన్నారు. అలాగే మంచి మీద సుధాకర్ పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సరే సుధాకర్ వెళ్తాను క్యాంప్ అని చెప్పి వారం రోజులు వస్తాను జాగ్రత్త అని చెప్పారు. అంతే. సడన్గా మాకు ఈ విషయం తెలిసారికల్లా ప్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది మాకు విషయం. అంతవరకు మాకు కూడా తెలియదు. ఎందుకంటే ఏదైనా అవసరమే సారా మాకు ఫోన్ చేస్తారు. ఒకళ్ళు పోస్ట్ ద్వారా ఏదైనా లెటర్స్ ఏమైనా వస్తే అప్పుడు మేము సార్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, సార్ పలానా వచ్చి పైన పెట్టాలని అదర్ ఉంచాలన్నది. ఇలాంటివి ఏం రాలేదు కాబట్టి ఈరోజు అందరూ వచ్చిన తర్వాత తెలిసింది సార్ అలా చనిపోయారని. చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా మంచి అతను. ఏదో ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడతారు, అన్నిటికి కిందకి రా పైకి అన్నిటికి కలిపి వెళ్ళరు. వచ్చి సార్ వచ్చి ఇక్కడికి వచ్చాక 5 months 4 months అవుతుంది క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత. పెద్దగా ఏం వెళ్ళరు. మొన్న పాపను దేబెట్టారు. పాపను దేబెట్టిన తర్వాత మళ్ళీ పాప వెళ్ళిపోయిన ఒక 10 రోజుల తర్వాత సారు మేడం గారు క్యాంప్ వెళ్తామని చెప్పారు. మరి పలాందరికీ మనకేం చెప్పారు కదా, వాచ్మెన్దే మనం బయటకు వెళ్తాం పలానప్పుడు వస్తామని చెప్తారు. అంతే. సార్ చాలా మంచివారు, చాలా అసలు పెద్దగా ఎవరికి ఏం చెప్పరు. ఏదో అవసరమైతే పిలుస్తారు అంతే, వాళ్ళ పనులు చూసుకుంటారు. ఏ ఎంట్రన్స్ కార్లు కూడా వెళ్తుండే కదా స్పీడ్కి సుధాకర్ పిల్లలు పంపించుకొని అలా స్కూల్ దగ్గర కూర్చుంటారు కదా, అలా కూర్చుని ఉండిపోకు జమ్మున వెళ్తుంటారు ఇబ్బంది పిల్లలతో చూసుకుని. మరి ఎందుకంటే వాళ్ళ పిల్లలు మనవరాలు కూడా చిన్నవాళ్ళు, మా పిల్లల వయసే. వాళ్ళకి తెచ్చినా కూడా ఈరోజు కూడా ప్రత్యేకించి ఇస్తుంటారు. చాలా మంచి మనసు అతను ఏ విషయంలో తీరం. ఏదైనా డబ్బులు సార్ నాకు ఇలా కావాలి సార్ అంటే సరే ఇస్తారు, సరే తీసుకెళ్ళా సుధాకర్ అని అంటారు. చాలా బాధాకరం విషయం. ఇలాంటి పని ఏదైనా పని అతనికి హార్ట్ కంప్లైంట్ ఏదో ఉందన్నారు పని అలా చనిపోయిన పర్లేదు. ఇలాంటి ఈ విధంగా చనిపోతాడని మాత్రం ఊహించలేదు అసలు. అదే ప్రతి ఒక్కరికి కూడా ఈ చుట్టుపక్కల కూడా అదే షాక్. అతను ఉన్నారంటూ మరి ఆ దేవుడే చూసుకోవాలి సార్. మనకి ఇలాంటి మనకి అంత అనుమతి ఫస్ట్ టైం నేనే 20 మంది అందరూ మరి చాలా బాధగా ఉంది. మరి దానికి మరి సరైన ట్రీట్మెంట్ చేయాలంటే మరి ప్రభుత్వమే చూసుకోవాలి. మరి మన వరకు ఏం లేదు కదా, మన గవర్నమెంట్ చూసుకోవాలి. ఎందుకంటే మనం సాధారణ నేను ఒక వాచ్మెన్ని, నాకు తెలిసిన వరకు చెప్పాను నేను. అది ఏ విధంగా చర్య తీసుకోవాలనేది ప్రభుత్వం గవర్నమెంట్ చూసుకోవాలి. సార్ అయితే చాలా మంచిది. బాడీ మరి నైట్ తీసుకొస్తానన్నారు. 10:30 లేదా 11కి తీసుకొస్తానన్నారు. తీసుకొచ్చిన తర్వాత మార్చురీలో ఉంచిన తర్వాత మార్నింగ్ నుంచి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత నీటి మరి ఎక్కడి నుంచో తెలీదు. వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి ఉన్నారు. అలా వచ్చిన తర్వాత నీటి ప్లేస్కి తీసుకెళ్తారు. మరి ఎక్కడ తీసుకెళ్తారు? పార్వతీపురం. మాది పార్వతీపురం. ఎర్లీ మార్నింగ్ 7:30-8 టైంకి రిపోర్ట్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమిచ్చి చంద్రమౌళి సార్ అని అడిగారు. అవును సార్, ఏం సార్ క్యాంప్ వెళ్ళాను. అదే అంతే లేదు సార్, క్యాంప్ వెళ్ళి వారం రోజులు అయిందా, వచ్చేసరికి 22-23 తేదీ వస్తానన్నారు అన్నాను నేను. ఇలా సెల్ తీసి ఇతనే అన్నారు. ఇతనే సార్ అన్నాను. చనిపోయారు అయ్యా అన్నాను. చనిపోవడం ఏంటి సార్, క్యాంప్ వెళ్ళలేదు సార్ అన్నాను నేను. నాకు తడబడి అయిపోయింది దాకా. లేదు సార్ క్యాంప్ వెళ్ళలేదు సార్, మొన్నే పాపం దేవుడు సిద్ధం క్యాంప్. ఆశ్చర్యానికి మామూలు గడుక కాలు చేత ఒకసారి నాకు ఉడికిసే. చాలా మంచి మనిషి అతను ఊహిస్తారు అసలు. ఈ రోజు నాకు అసలు ఏమనిపించలేదు. ఇది చంద్రమౌళి గారు ఎవరైతే ఉన్నారో, చంద్రమౌళి గారు చాలా సాన్నిహితంగా ఉండేవారని చెప్పి వాచ్మెన్ సుధాకర్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా చాలా మంచిగా ఉండేవారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. సొంత పిల్లల్లా చూసుకునేవారు. శ్రీకాకుళం పార్వతీపురం దగ్గర స్వస్థలం. అయితే ఈరోజు రాత్రికి 10:30-11కి అయితే బాడీ వస్తుంది. బాడీ వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చే సమయం పడుతుందో, నేను రేపు సాయంత్రం వరకు అయితే ఈ ఫ్రీజర్లో ఉంచి రేపు సాయంత్రం వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పార్వతీపురం తీసుకెళ్లే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా చాలా బాధాకరం. మాకు తెలీదు, మొన్న 18వ తారీఖున బయలుదేరిన వ్యక్తి 26వ తారీఖు వచ్చేస్తారు, జాగ్రత్తగా ఇల్లు చూసుకో, మొక్కలకి నీళ్ళు అవి వేయు అని చెప్పి మనిషి ఈరోజు తెల్లవారి మీడియా వాళ్ళు వచ్చి ఈ మనిషి చంద్రమౌళి గారు మీకు తెలిసిన అవునండి ఊరు వెళ్ళారండి అని చెప్పాను. లేదు అమ్మా ఇలా ఉగ్రదాడిలో చనిపోయారని చెప్పగానే నిజంగా మాకు నోటంటే మాట రాలేదు. చాలా బాధాకరమైన విషయం విన్నాం తెల్లవారి అని చెప్పి వీళ్ళైతే బాధపడుతున్నారు. ఏదేమైనా ఒక మంచి వ్యక్తి కోల్పోయాం. ఆ విషయం ఆ లోటు అయితే ఎవరు తీర్చలేదని చెప్పి ఈ అపార్ట్మెంట్ సంబంధించి వాచ్మెన్ సుధాకర్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.